ఢిల్లీలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సుకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో దేశాధినేతలతో పాటు పలువురు టెక్ దిగ్గజాలు ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవటం భారత్ ప్రగతిని వీరంతా అభినందించారు. కాగా ఏ దేశము సాధించినంత అభివృద్ధిని భారత్ సాధించిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ పేర్కొన్నారు. అలాగే భారత్ ప్రగతిని చూసి తాను ఆశ్చర్యపోతున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు తాజాగా భారత్ వేదికగా మారింది. ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన అనేక అద్భుతాలను ఈ సదస్సులో వక్తలు వివరిస్తున్నారు. అంతేకాదు మానవ వికాసంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర గురించి కూడా అందరికీ తెలియజేస్తున్నారు. కాగా ఈ అంతర్జాతీయ సదస్సులో 118 దేశాలు పాల్గొన్నాయి. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సుకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో దేశాధినేతలతో పాటు పలువురు టెక్ దిగ్గజాలున్నారు. ఈ సందర్భంగా మానవాళి అభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రను కొనియాడారు. అంతేకాదు ఇంత పెద్ద సదస్సుకు ఆతిథ్యమిస్తున్న భారత్ను వీరందరూ అభినందించారు. డిజిటల్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు సాధిస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పేర్కొన్నారు. 140 కోట్ల మందికి భారత్ డిజిటల్ ఐడెంటిటీని తీసుకొచ్చిందని ఆయన కొనియాడారు. అంతేకాదు గతంలో భారత్లో ఒక బ్యాంక్ ఖాతా తెరవాలంటే అనేక ఇబ్బందులు ఎదురయ్యేవని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భారత్లో సామాజిక పరిస్థితులు మారిపోయాయన్నారు. ఎటువంటి పత్రాలు లేకుండానే అత్యంత సులభంగా బ్యాంక్ ఖాతాలను సామాన్య ప్రజలు కూడా తెరవగలుగుతున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ వెల్లడించారు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమేనన్నారు ఆయన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సరైన రీతిలో భారత్ ఉపయోగించుకుంటోందని ఆయన పేర్కొన్నారు. దీంతోనే వర్తమాన సమాజంలో అనేక అద్భుతాలు సాధ్యమవుతుందని మెక్రాన్ పేర్కొన్నారు. కాగా సైన్స్ అండ్ టెక్నాలజీలో రోజురోజుకు కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అయితే ఈ కొత్త ఆవిష్కరణల విషయంలో అనేక దేశాలు కలిసి ముందుకు పోవాలన్నారు. అంతేకాదు ప్రతి నెల 20 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. అలాగే భారత్లో 500 మిలియన్ల మందికి డిజిటల్ హెల్త్ ఐడీలు ఇచ్చారని మెక్రాన్ వెల్లడించారు. ఇదంతా భారత ప్రభుత్వం సాధించిన ప్రగతేనని మెక్రాన్ ప్రశంసించారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో భారత్ సాధించిన ప్రగతి తనను నివ్వెరపరుస్తోందన్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. అంతేకాదు అతి తక్కువ సమయంలో భారత్ ఈ అభివృద్ధిని సాధించిందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో భారత ప్రభుత్వాన్ని ప్రశంసించక తప్పదన్నారు. భారత్ను సందర్శించిన ప్రతిసారి ఇక్కడ బుల్లెట్ వేగంతో సాగుతున్న అభివృద్ధిని చూసి తాను ఆశ్చర్యపోతుంటానన్నారు సుందర్ పిచాయ్. ఈ సందర్భంగా ఐఐటి ఖరగ్పూర్ విద్యార్థిగా ఉన్నప్పటి రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఖరగ్పూర్కు విశాఖ నగరం మీదుగా వెళ్లేవాడినని ఆయన వెల్లడించారు. అలాగే విశాఖ తీరంలో గూగుల్ ఫుల్ స్టాప్ ఏఐ హబ్ ఏర్పాటు కాబోతున్న సంగతిని ఆయన ప్రస్తావించారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానన్నారు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్. డిజిటల్ మౌలిక వసతుల కార్యక్రమాలకు భారత్ ఒక పెద్ద వేదికగా అవతరించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీలలో సగం భారత్ నుంచే జరుగుతున్నాయని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. అంతేకాదు ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా భారత్ ఎదిగిందన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కృషి ప్రశంసనీయమన్నారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణలో భారత్ విశేష ప్రగతి సాధించిందని ఆయన కొనియాడారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను చాలా మంది కృత్రిమంగా భావిస్తుంటారని ఆయన చెప్పారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రియాలిటీ అన్నారు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సద్వినియోగం చేసుకోవడంలో భారత్ విజయం సాధించిందని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడమ్ వెల్లడించారు. భారత్లో గత దశాబ్ద కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకెళ్తోందన్నారు. ప్రస్తుతం మనుషులు చేసే అతి కష్టమైన పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లు సులభంగా చేసే రోజులు రానున్నాయని డారియో అమోడమ్ పేర్కొన్నారు.
అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని సవాళ్లు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. కాగా ఈ సవాళ్లను భారత్ నేర్పుతో ఎదుర్కొంటుందన్న నమ్మకం తనకుందన్నారు డారియో అమోడా. మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆధునిక మనిషి విజ్ఞతపై ఆధారపడి ఉందన్నారు ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడా. ఏదేమైనా ఢిల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు విజయవంతంగా నడుస్తోంది.